అనగనగా ఒక రాజ్యంలో విజయవర్మ అనే రాజు పరిపాలన చేసేవాడు. అతని రాజ్యం సంపదలో, సంస్కృతిలో అగ్రగామిగా విరాజిల్లేది. రాజుకి తన ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడానికి సూర్యసేనుడు అనే కోశాధికారి ఉండేవాడు. సూర్యసేనుడు తెలివైనవాడు, నీతిమంతుడు, రాజుకి విధేయుడు. అతని పనితనం వల్ల రాజ్యం ఎల్లప్పుడూ ఆర్థిక స్థిరత్వంలో ఉండేది. ఒకరోజు సూర్యసేనుడి ఇంట్లో శుభకార్యం జరిగింది. రాజుగారు, రాణిగారు, వారి పరివారం అంతా ఆ శుభకార్యానికి ఆహ్వానించబడ్డారు. సూర్యసేనుడు అతిథులను గౌరవించి పండితులకు పట్టువస్త్రాలు, బహుమతులు సమర్పిస్తున్నాడు. అయితే రాజుగారి పరిచారకుడైన చంద్రశేఖర్ ఒక సామాన్య సేవకుడు. పండితులతో సమానంగా కూర్చుని ఆతిథ్యం స్వీకరించడానికి ప్రయత్నించాడు. దీన్ని గమనించిన సూర్యసేనుడు అతని స్థాయిని గుర్తుచేస్తూ కోపంతో అతన్ని అవమానించి బయటకు గెంటాడు. ఈ అవమానం చంద్రశేఖర్ మనసులో లోతుగా గుచ్చుకుంది. అతను సూర్యసేనుడిపై పగ పెంచుకుని రాజుతో అతన్ని దూరం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒక ఉదయం రాజు గదిని శుభ్రం చేస్తూ చంద్రశేఖర్ ఉద్దేశపూర్వకంగా నిద్రమత్తులో ఉన్న రాజు వినేలా, అయ్యో, కోశాధికారి సూర్యసేనుడు ఎంత గొప్పవాడైనా రాణిగారిని కౌగిలించుకునే సాహసం ఎలా చేస్తాడు అని అన్నాడు. ఈ మాటలు విని రాజు ఉలిక్కిపడ్డాడు. ఏమిటి నీవు చెప్పేది అని గట్టిగా అడిగాడు. చంద్రశేఖర్ వెంటనే, మహారాజా, క్షమించండి, నిద్రలేమితో ఏదేదో వాగుతున్నాను అని సమాధానం చెప్పాడు. అయినా రాజు మనసులో అనుమానం మొలకెత్తింది. సూర్యసేనుడు తన రాణికి ఆభరణాలు తెచ్చిస్తాడు, రాజమందిరంలో స్వేచ్ఛగా తిరుగుతాడు అనే ఆలోచనలు అతన్ని కలవరపెట్టాయి. రాజ్యంలో అస్తవ్యస్తం రాకూడదని అతను ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా కోశాధికారిని రాజమందిరంలోకి అనుమతించవద్దని భటులకు ఆదేశించాడు. ఒకరోజు సూర్యసేనుడు రాజ్య వ్యవహారాలపై చర్చించడానికి రాజమందిరానికి వచ్చినప్పుడు భటులు అతన్ని అడ్డుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన చంద్రశేఖర్, రాజుగారు మాత్రమే కాదు, అతని సేవకులు గొప్పవారే అని వెటకారంగా అన్నాడు. అవమానంతో సూర్యసేనుడు వెనుదిరిగాడు. తనపై ఈ నిషేధం ఎందుకు వచ్చిందో ఆలోచించిన అతను ఇదంతా చంద్రశేఖర్ కుట్ర అని గ్రహించాడు. సూర్యసేనుడు తెలివిగా ఆలోచించి చంద్రశేఖర్ను పిలిపించాడు. అతనికి పట్టువస్త్రాలు, బహుమతులు ఇచ్చి తాను చేసిన అవమానానికి క్షమాపణ కోరాడు. చలించిన చంద్రశేఖర్, మిమ్మల్ని రాజుగారితో తిరిగి కలపడం నా బాధ్యత అని హామీ ఇచ్చాడు. మరుసటి రోజు రాజు గదిని శుభ్రం చేస్తూ చంద్రశేఖర్ మళ్లీ ఉద్దేశపూర్వకంగా, చి, రాజుగారు మలం వదులుతూ దోసకాయ తింటున్నారే అని అన్నాడు. రాజు ఆశ్చర్యంతో, ఏమిటీ మాటలు? దోసకాయ, మలం అంటావేమిటి అని అడిగాడు. చంద్రశేఖర్ మళ్ళీ, క్షమించండి మహారాజా, నిద్రలేమితో ఏదో వాగుతున్నాను అని బదులిచ్చాడు. ఈ సంఘటనతో రాజు ఆలోచనలో పడ్డాడు. నేను ఎన్నడూ మలం వదులుతూ దోసకాయ తినలేదు. ఈ చంద్రశేఖర్ ఇలాంటి మాటలు ఎందుకు అంటున్నాడు అని ఆలోచించాడు. అప్పుడు సూర్యసేనుడి విషయంలో కూడా అతను ఇలాంటి తప్పుడు మాటలు వాగి ఉంటాడని గ్రహించాడు. వెంటనే భటులను పిలిచి సూర్యసేనుడిని రాజమందిరానికి ఆహ్వానించమని ఆదేశించాడు. సూర్యసేనుడు తిరిగి తన స్థానాన్ని పొందాడు.